అది. ఈరోజు తీసుకునే నిర్ణయం రాక్ సాలిడ్గా ఉండాలి. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం నా లైఫా డెత్తా, లైఫ్ అండ్ డెత్ మీద నిర్ణయించుకుని ఉందండి. కడవరి దినాల్లో మనం ఉన్నాం, ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. నువ్వు కనుక దేవుణ్ణి అంగీకరించకపోతే ఈ రాత్రి, నువ్వు కనుక దేవుణ్ణి నిజంగా, అందరూ భక్తిపరులే, అందరూ దేవుడు అంటే తెలిసిన వారే, వాక్యాలు అందరూ తెలిసిన వారే, కానీ నీ శరీరం నుంచి నువ్వు వేరుపరుచుకోవాలంటే నిర్ణయం మాత్రం బలంగా ఈ రాత్రి నువ్వు తీసుకోవాలి. నువ్వు తీసుకునే నిర్ణయం బట్టి నీ పిల్లల బ్రతుకు, నీ కుటుంబ ఆశీర్వాదం, నీ జవాబు ఏదైతే ఉపవాసం ఉండి ప్రార్థించావో ఆ జవాబుకి ఇదే ఒక సూచనగా ఉంటుందండి. నీ నిర్ణయమే ఇది ఒక సూచన. వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ అండ్ డీలింగ్ విత్, ఏదైనప్పటికీ నువ్వు డీల్ చేసేది, ఏదైనప్పటికీ నువ్వు దాచిపెట్టేది, నువ్వు ఏదైతే దాచిపెడుతున్నావో పక్క వారికి తెలియకుండా, నువ్వు ప్రేమించిన వారికి తెలియకుండా, నీ భర్తకి లేదా నీ భార్యకి, నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ సేవకులకి తెలియకుండా ఏ విషయాన్నైతే నువ్వు దాచిపెడుతున్నావో ఈ రాత్రి దేవుని దగ్గర అది నువ్వు రివీల్ చేసుకోవాలండి. యూ హ్యావ్ టు రివీల్ యువర్ సెల్ఫ్ ఓపెన్లీ టు గాడ్. నీ శరీరం ఏం చేస్తున్నావు దేవుడికి సంపూర్ణంగా ఆయనకి ప్రతిదీ తెలుసు. అయినా సరే నువ్వు రిపెంట్ చేసి దేవుని సన్నిధిలో, దేవుని ప్రసన్నతలో నేను ఇది అని నువ్వు చెప్పుకోగలగాలి. ఈ రాత్రి ఆ అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ రాత్రి చాలామందికి అవకాశం ఉండట్లేదండి. నశించిపోతున్నాయి ఆత్మలు, సువార్తను అంగీకరించట్లా, దేవుడిని తిరస్కరిస్తున్నారు, దేవుడు అనేవాడు లేడంటున్నారు. అన్యత్వంలో ఉండడం కన్నా పాపం, దేవుడే లేడు అనే పాపంలోకి వెళ్ళిపోతున్నారు. మగవాళ్ళు ప్రేమిస్తున్నారు, ఆడవాళ్ళు ప్రేమిస్తున్నారు. శరీరంతో ఎన్ని పాపాలు చేయాలో, ఎన్ని ఘోరాలు చేయాలో అన్ని ఘోరాలు చేస్తున్నారు. దైవ దూషణ కూడా వాళ్ళు చేస్తున్నారు. మనలో ఎంతోమంది అటువంటి దూషణలు చేసిన వారే పాత జీవితంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వాక్యాన్ని తిప్పుకొట్టుంటారు, ఎన్నిసార్లు దేవుడిని తిట్టుకొని ఉంటారు, నా బ్రతికెందుకు ఇలాగా అయిపోయిందని చెప్పి. కానీ ప్రభు వారిని జీవితాన్ని మార్చారంటే ఈరోజు నువ్వు ఇదే అవకాశం. వాట్ ఎవర్ యు ఆర్ హైడింగ్, వాట్ ఈజ్ ఇన్ సీక్రెట్ మస్ట్ బి రివీల్డ్. ఒక అకౌంటబిలిటీ నీకు ఉండాలి. దేవుడి దగ్గర జవాబుదారీతనంతో నువ్వు ఆయనకి ప్రతిదీ లెక్కపు చెప్పాలి. ఎందుకంటే ఒక రోజు రాబోతుంది, ఆన్ ద జడ్జ్మెంట్ డే, ఆయన తీర్పు తీర్చే దినం రోజున నువ్వు గనక నీ పాపక్షమాపణలు ఒప్పుకోకుండా వేషధారణ క్రైస్తవ్యంతో గనక నువ్వు ఉన్నట్లయితే, ప్రభువా నేను ఇది చేశాను కదా ప్రభు, నీ నామంలో ఇన్ని కార్యాలు చేశాను కదా ప్రభు అంటే, ప్రభు అంటాడు కదా నువ్వు ఎవరో నాకు తెలీదు, ఐ డు నాట్ నో యూ అని ప్రభు అంటాడండి. ఆ పరిస్థితికి గనక మనం వెళ్తే ఇంకా ఇంతకాలం నటించిన వేషధారణ జీవితానికి ఉపయోగం ఏముందండి? వై ఆర్ వి యాక్టింగ్? ప్రభు అలా చెప్తాడని తెలిసినా సరే నువ్వు వేషధారణతో ఉన్నట్లయితే యూ హ్యావ్ టు డిసైడ్ టు నైట్. నిర్ణయం తీసుకోవాల్సిన రాత్రి ఈ రాత్రి. అన్నట్లకంటే భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఏ సీక్రెట్ కుటుంబాల్లో పెడుతున్నారో తెలుసా? పోర్నోగ్రాఫిక్ అడిక్షన్, అశ్లీల చిత్రాలు, అశ్లీలమైన వీడియోస్ యవనస్తులే చూస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద వేలు పెట్టి చూపిస్తున్నారు. కానీ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నా తెలుసా? ముఖ్యంగా క్రైస్తవులు అనబడే వారు గురించి మాట్లాడుతున్నాడు. దాదాపు 75 నుంచి 80% ఉండే పురుషులు పోర్నోగ్రఫీకి, క్రైస్తవ్యాన్ని వెంబడిస్తూ ఉన్నవారు పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారంట. చూడకుండా ఉండలేకపోతున్నారంట. ఎందుకని? నీ శరీరాన్ని నుంచి నువ్వు వేరుపరుచుకోలేకపోతున్నావు. తాగుడు, సిగరెట్, కైని, జర్దా, డ్రగ్స్, మెడిసిన్కి కానీ ఏట్లకైనా నువ్వు ఎడిక్ట్ అయిపోయి దాని నుంచి నువ్వు బయటకు రాగలేమో. కానీ నీ శరీరంలో ఉండే ఈ కామ క్రోధ కోరికలు ఉన్నాయి చూసావా, దాని నుంచి నువ్వు ఎంత పోరాడినా సరే నీకు విజయం రాదు. ఒకటే మార్గం, ఆ ఎడిక్షన్ నుంచి నువ్వు మారాలి అంటే నువ్వు దాని నుంచి పారిపోవాలి. యూ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ ఇట్. వాట్ డిడ్ జోసెఫ్ డూ? జోసెఫ్ ఏం చేశాడు? తనలా ఆ స్త్రీ ప్రలోభ పెడుతూ ఉంటే, యజమాని ఒక భార్య అలా ప్రలోభ పెడుతూ ఉంటే హీ ర్యాన్ అవే ఫ్రమ్ హర్. పారిపోవడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి 8 ఏళ్ళ వయసు నుంచి 15 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు కూడా దాదాపు 75 నుంచి 90% వరకు ఉన్న పిల్లలు ఆల్రెడీ పోర్నోగ్రఫిక్ వీడియోస్ చూసేశారంట. మీలో చాలామంది అంటారు, మా పిల్లలు పరిశుద్ధులండి, మా పిల్లలకి ఏమీ తెలియదండి, మా పిల్లల్ని పాడు చేసేస్తున్నారండి వాళ్ళ స్నేహితులని. మీకు తెలియదు ఏంటంటే మీ మొబైల్ ఫోన్స్లోనే, మీ ఇచ్చే ఇంటర్నెట్ యాక్సెస్లోనే వాళ్ళు ఆల్రెడీ మీకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసండి చాలామంది పిల్లలకి. పిల్లలు ఏం చూస్తున్నారు, పిల్లలు ఏ అలవాటుతో ఉన్నారు, మీరు ప్రతి క్షణం అనుక్షణం మీరు గమనిస్తూ ఉండాలి. ఇంకా 15 ఏళ్ళు దాటినప్పటి నుంచి 30 ఏళ్ళు వచ్చే వరకు
ప్రేమ అనే ఆలోచన రాదు, ప్రేమ అనే ఫీలింగ్ కలగట్ల, వాళ్ళకి భార్యల మీద ప్రేమ రాట్లా, కేవలం కామ కోరికలతోనే ఆ అశ్లీలమైన వీడియోస్ చూస్తేనే వాళ్ళకి ఆ కోరికలు వస్తున్నాయి. ఈరోజు ఎంతోమంది అటువంటి బంధకంతో బాధపడుతున్నారు. ఇది నేను వేలు పెట్టి మిమ్మల్ని అని నేను చూపట్టలేదు, కానీ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. ముఖ్యంగా భారతదేశంలో ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కడు 100%లో 98% పోర్నోగ్రఫిక్ సైట్స్ విజిట్ చేస్తున్నారు ప్రతిరోజు. ఇంకా భయంకరమైన విషయం ఏంటో తెలుసా? వాళ్ళు పని చేసే చోటు, వాళ్ళు ఎక్కడైతే పని చేసి వాళ్ళ జీవితానికి ఆహారం సమకూర్చుకుంటున్నారో ఆ చోట్ల కూడా పోర్నోగ్రఫిక్ వీడియోస్ చూస్తున్నారంట. ఆ చోట్ల కూడా స్త్రీలు ఇబ్బంది పడేలాగా వాళ్ళు చూస్తున్నారంట. ఇంకా భయంకరమైన విషయం మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మందిరాల్లో కూడా అటువంటి దుష్టపు చూపుతో చాలామంది పురుషులు, స్త్రీలు వేరొక పురుషుడిని, వేరొక స్త్రీని చూస్తున్నారంట. ఇట్ ఈస్ ద వరల్డ్ రిపోర్ట్ దట్ ఈస్ సేయింగ్. నీకు తెలుసు, నేను ఇదంతా మాట్లాడుతున్నప్పుడు ఎవరు అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీ జీవితం ఆశీర్వదించబడాలా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలా, నీ బ్రతుకు మారాలా, నువ్వు నీ శరీరాన్ని విడిచిపెట్టాలి. నీ లోక కోరికల్ని, కామ కోరికల్ని, ఆ పోర్నోగ్రాఫిక్ ఎడిక్షన్స్ని విడిచిపెట్టి నువ్వు దాని నుంచి దూరంగా పారిపోయి దేవునిలో నువ్వు ఎదగడానికి ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకోవాలని వాక్యం నీకు సెలవిస్తుంది. హల్లెలూయా.